ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణకే ఎందుకు వచ్చారు? తెలంగాణలో నేరుగా గాంధీ భవన్కి ఎందుకు వెళ్ళారు పోలీసులు? గాంధీ భవన్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చారు? గాంధీ భవన్లో నలుగురికి ఎందుకు ఇచ్చారు? దానిలో ఉన్న సోషల్ మీడియాకి ఎందుకు ఇచ్చారు? అంతా తెలిసినట్టుగా చేశారు. ఏంటి మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం తెలిసింది? ఇప్పుడు నాకు ముందు మిత్రులకు నమస్కారం. రజనీకాంత్ గారు, ఒకటి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, నాకున్న సమాచారం కూడా ఢిల్లీ అది మీడియా ద్వారా తెలిసిన విషయమే. ఢిల్లీ పోలీసులు వచ్చారు, గాంధీ భవన్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఎందుకు ఇచ్చారంటే, ఇక మీరు చెప్పిన సెక్షన్ల ప్రకారము ఒక ఫేక్ న్యూస్ను స్వయంగా రేవంత్ రెడ్డి ఆయన యొక్క ట్విట్టర్ పోస్ట్లోనో ఆయన పోస్ట్ చేశాడు. కాబట్టి ఆయన స్వయంగా ఆయన ట్విట్టర్ పోస్ట్ లో పోస్ట్ చేశాడు. ఎక్కడి నుంచి కనిపించట్లేదు, వార్త ఎక్కడి నుంచి అకౌంట్ లో అయితే కనిపించట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ అకౌంట్ లో అయితే ఉంది, రేవంత్ రెడ్డి అకౌంట్ లో లేదు. రజనీకాంత్ గారు ఇమ్మీడియట్ గా డిలీట్ చేశారు. మాకున్న సమాచారం మేరకు చెప్తున్నారు, డిలీట్ చేశారు. అయితే ఇమ్మీడియట్గా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చింది. నెంబర్ 1, చాలామంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అది ఫేక్ న్యూస్ను కూడా వాళ్ళ హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తూ వాళ్ళు ప్రచారం చేశారు. ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఎవరెవరైతే ఆ విధంగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్సో లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచో ప్రచారం ఎవరెవరైతే చేశారో దానికోసమే నోటీసులు ఇచ్చారు. దట్ ఈస్ 1. అయితే నేనేమంటున్నా అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగపరంగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక వార్తను తన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పంపిస్తున్నప్పుడు ఆ వార్త యొక్క అంటే దాని యొక్క క్రెడిబిలిటీని లేదా ఆ వార్త యొక్క నిజాలను తెలుసుకోకుండా పంపించడం అంటే ఒక రకంగా రాజ్యాంగ ఉల్లంఘనే. ఒక రకంగా ఆయన చేసినటువంటి పని ఈ దేశాన్ని విధ్వంస దృష్టి తీసుకుపోవడం కోసం చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాం సార్. ఎందుకు చెప్తున్నా, మతాన్ని రెచ్చగొట్టే విధంగా హిందువుల యొక్క హిందువులతో సంపాదించిన దాన్ని ముస్లింలకు పెట్టాలని అబద్ధం ప్రచారం ఇప్పుడు ఆయన ఫేక్ మాట్లాడుతున్నారు. మా ప్రకాష్ రెడ్డి గారు హ్యాండిల్ లో ఉన్నదన్నారు, మీరే చూస్తున్నారు కదా, మీరే నమ్ముతారు రజనీకాంత్ గారు. అందుకే ఫోన్ తెమ్మంటున్నారంట. ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు ప్రచారం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది. ఇంకా ఆల్ ఇండియా ఫోన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ రాజకీయం భలే మజాగా ఉంది. దయాకర్ గారు మీరు కూడా సమాచారము నేను మాట్లాడండి, తప్పైతే మీరు ఖండించండి. అదే ఖండిస్తున్నాను, మిమ్మల్ని ఏమి అడ్డుకోవట్లేను ప్రకాష్ రెడ్డి గారు. చర్చ చాలా డెమోక్రటిక్ గా జరగాలి. నేను ఒకటే చెప్తాను రజనీకాంత్ గారు, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, దాని యొక్క క్రెడిబిలిటీ, ఆ వార్త యొక్క నిజాయితీని, వార్త యొక్క నిజాన్ని తెలుసుకోకుండా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు లేదా ఒక పార్టీ దాన్ని వివిధ రంగాల్లో వివిధ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేయడం అనేటువంటిది ఒక రకంగా మీరు చెప్పినట్టుగా మతపరమైనటువంటి ఘర్షణలు తీసుకురావడానికి, కులపరమైన ఘర్షణలు తీసుకురావడానికి, ఈ దేశంలో అశాంతి సృష్టించడానికి, వారి మధ్య పంచాయతీ పెట్టి ఘోరమైనటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా దాని మీద చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి చేస్తుంది.